Hello and welcome to a series of contemporary development related issues useful for all competitive examinations, both at central level, that is the UPSC civil service examination, as well as various state civil service examinations. This session is going to be bilingual session. సమకాలీన అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. దానిలో భాగంగా మనము మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్ కన్జర్వేషన్ అనే టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. సో వై మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ కన్జర్వేషన్ ఈజ్ ఇన్ న్యూస్ నౌ? ప్లీజ్ రిమెంబర్ దాట్ 26th July is celebrated or commemorated as International Day for Conservation of Mangrove Ecosystems. So జూలై 26వ తారీఖు మనం అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది యునెస్కో వారి ఇనిషియేటివ్. ఇట్స్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మడ అడవుల పరిరక్షణ దినోత్సవం. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ దీస్ మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్స్? మనము మడ అడవుల పరిరక్షణ ఎందుకు చేయాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. దానిలో భాగంగా మనం ఈరోజు కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్స్, అంటే మడ అడవుల ఆవరణ వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకుందాము. దాని తర్వాత మనకు మడ అడవుల గురించి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఏం చెప్తుంది తెలుసుకుందాము. దాని తర్వాత మడ అడవుల వల్ల మనకు ప్రయోజనం ఏముంది దాని గురించి మనం తెలుసుకుందాము. దాని తర్వాత మడ అడవులకు హాని ఏ విధంగా పొంచి ఉంది దాని గురించి తెలుసుకుందాము. దాని తర్వాత మడ అడవుల ఆవరణ వ్యవస్థ యొక్క పరిరక్షణ గురించి అంతర్జాతీయంగా జాతీయంగా ఎటువంటి ప్రక్రియను ఏ సంస్థలు తీసుకుంటున్నాయి దాని మీద కూడా కొంచెం తెలుసుకుందాము. సో టు స్టార్ట్ విత్, first we'll talk about some scientific facts concerned with the mangrove ecosystems here. Mangrove ecosystems are one of the most important ecologically balancing ecosystems globally, and right from 1980 onwards, UNESCO has observed that more than 50% of mangrove ecosystems have been lost because of human activities till 2022. మనం యునెస్కో యొక్క రిపోర్ట్ గమనించగలిగితే 1980 నుంచి 2020వ సంవత్సరం వరకు 50% కంటే ఎక్కువ మనకు మడ అడవుల ఆవరణ వ్యవస్థ నాశనమైంది అని తెలుసుకోవచ్చు. సో దీనివల్ల వచ్చే నష్టాలను మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ దీస్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్. మడ అడవుల్లో పెరిగే జీవరాశులు, ఎస్పెషలీ మొక్కలు, చెట్లు గురించి మనం తెలుసుకుందాము. The mangrove ecosystems have unique characteristic features concerned with some kind of plants. For example, the plants which grow in mangrove ecosystems are salinity resistant and low oxygen level resistant. So మడ అడవుల ఆవరణ వ్యవస్థలో పెరిగే చెట్లు ఎక్కువ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్, నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉన్నా కూడా అవి తట్టుకొని పెరగగలుగుతాయి. ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్, ఆక్సిజన్ సాంద్రత తక్కువ ఉన్న నేలల్లో కూడా అవి పెరగగలుగుతున్నాయి. సో ఈ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, ఈ ప్రత్యేక లక్షణాల వల్ల ఈ మడ అడవుల పరిరక్షణ అనేది ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునింది అన్నట్టు. సో ఇప్పుడు salinity resistant, salt resistant varieties of plants are genetically very useful, and low oxygen levels, plants survive low oxygen concentrations in mangrove ecosystems by the virtue of the breathing root system here. మడ అడవుల ఆవరణ వ్యవస్థలో చెట్లు ప్రత్యేకమైన వేర్ల వ్యవస్థను కలిగి ఉంటాయి. వాటిని న్యూమాటోఫోర్స్ అని అంటాము. చిన్న చిన్న రంధ్రాలు వేర్ల వ్యవస్థ ఉండడం వల్ల అవి ఎంత ఆక్సిజన్ అవైలబుల్ ఉంటే, ఎంత ఆక్సిజన్ మనకు అందుబాటులో ఉంటే నేలలో, నీటిలో, వాటిని తీసుకొని అవి రెస్పిరేటరీ ప్రాసెస్, అంటే మనకు రెస్పిరేటరీ ప్రాసెస్ను చేయగలుగుతాయి. సో ఇది ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని చెప్పొచ్చు. అలాంగ్ విత్ దాట్, ది మడ అడవుల ఆవరణ వ్యవస్థలో మనకు పెరిగే చెట్లు ఇవి వివిపారస్ అని చెప్పొచ్చు. వివిపారస్ అంటే జీవించి ఉన్న మొక్కలకు అవి జన్మనిస్తాయి అనొచ్చు. సో సీడ్స్ కన్సర్న్ విత్ దిస్ the mangrove ecosystem trees or plants which grow in mangrove ecosystems, they are viviparous in nature. That means the seeds concerned with these trees or plants, they germinate on the parent plant, and once they germinate, once they sprout, they get separated from the parent plant and they fall into the water underneath, and then they are carried away by the water currents and they settle down in a stable ground and they start growing as a plant and tree here. So mada adavullo perige chetlu
వాటికి విత్తనాలు వాటి పేరెంట్ ప్లాంట్ అంటే వాటి తల్లి చెట్టు మీదనే పెరిగి చిన్న మొక్కగా తయారయ్యి మొక్కగా అయిన తర్వాత తల్లి చెట్టు నుండి వేరుపడి నేల మీద పడి అక్కడి నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వేరొక చోటికి వెళ్ళిన తర్వాత అవి మొక్కగా జీవిస్తాయి. కొంచెం స్టేబుల్ బ్యాక్గ్రౌండ్ ఒకలాంటి నిలకడగా ఉన్న ప్రదేశం మీద అవి చేరిన తర్వాత అక్కడ అవి ఒక మొక్కగా పెరుగుతాయి, చెట్టుగా తయారవుతాయి. సో దీస్ ఆర్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ ది ట్రీస్ or plants which grow in mangrove ecosystems. ఇవి మనకు మడ అడవుల ఆవరణ వ్యవస్థలో పెరిగే చెట్ల యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు. దీని తర్వాత మనం ఇప్పుడు మడ అడవుల్లో పెరిగే చెట్ల యొక్క మడ అడవుల ఆవరణ వ్యవస్థ యొక్క యూజెస్ అంటే మనకు వాటి వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ significance of the mangrove ecosystems globally. So number one is they help in the ecological balance and coastal stabilization. సో మడ అడవుల్లో పెరిగే చెట్ల వల్ల లేదా మడ అడవుల వల్ల మనకు పర్యావరణ సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఇంకొకటి, ఈ మడ అడవులు సముద్రానికి నేలకు మధ్యలో పెరుగుతాయి కాబట్టి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి కాబట్టి ఇవి పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. సో ఏ విధంగా కాపాడుతాయి అంటే ఇవి పర్యావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని బ్లూ కార్బన్ సింక్స్గా మారుతాయి. సో బ్లూ కార్బన్ సింక్ ఈజ్ ఎ మేజర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ బై దీస్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్. ఇంకొక ఉపయోగం ఏమి అంటే ఇవి సైక్లోన్స్ అంటే మనకు తుఫాన్ల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి నేల మీద. సో దీస్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్ డిక్రీజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సైక్లోనిక్ స్టార్మ్స్ బై మినిమైజింగ్ ఆర్ బై స్టాపింగ్ ఆర్ బై స్లోయింగ్ డౌన్ ద విండ్ స్పీడ్ వెలాసిటీస్ అక్రాస్ ది షోర్స్. సో మడ అడవుల్లో పెరిగే చెట్ల వల్ల సైక్లోన్ అంటే తుఫాన్ల యొక్క ప్రభావం నేల మీద కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఇంకొక ప్రయోజనం. మడ అడవుల్లో పెరిగే చెట్లు వాటర్ ప్యూరిఫికేషన్ నీటిని శుద్ధి చేసే మొక్కలుగా పిలువబడతాయి. సో దీస్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్ ఆల్సో హెల్ప్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్. హౌ? సో మడ అడవుల్లో పెరిగే చెట్లు అత్యధిక న్యూట్రియంట్స్ అంటే మనకు పోషకాలను పీల్చేసుకొని అవి ఎక్కువ యూట్రాఫికేషన్ అనే ప్రాసెస్ జరగకుండా నీటి యొక్క ప్యూరిటీని కాపాడుతాయి. సో ఈ విధంగా మనము మడ అడవులు వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్గా పనిచేస్తాయి. సో ది plants and trees in mangrove ecosystems help in purification of water by absorbing the surplus nutrients and prevent the formation of eutrophication, and they prevent harmful algal blooms. So మడ అడవుల్లో పెరిగే చెట్ల వల్ల ఈ మడ అడవులు ఎక్కువ న్యూట్రియంట్స్ అండ్ పోషకాలను పీల్చేసుకొని హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఏంది మనకు వినాశకరమైన ఆల్గే నీటి పైభాగంలో పెరగకుండా చేసి నీటి యొక్క ప్యూరిటీని నీటి యొక్క క్లీన్లీనెస్ను కాపాడుతాయి. సో దిస్ ఇస్ హౌ వీ అండర్స్టాండ్ ది బెనిఫిట్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్. యా అలాంగ్ విత్ దట్ దీస్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్ ఆల్సో సపోర్ట్ బయోలాజికల్ డైవర్సిటీ. సో మడ అడవులు జీవ వైవిధ్యాన్ని సపోర్ట్ అంటే జీవ వైవిధ్యానికి హోమ్స్ అంటే నివాసాలుగా ఉపయోగపడతాయి. So these mangrove ecosystems also are home to a wide variety of plants and animals. For example, when you look at the Sundarbans, which is considered as the largest mangrove ecosystem in the world, it is home to a wide variety of endemic species of flora and fauna. For example, Royal Bengal tiger, and you have gangetic dolphin, Platanista gangetica, and the mugger or the marshy crocodile. All these kind of animals are found in Sundarbans. మనము మడ అడవుల యొక్క ప్రయోజనాలను చూస్తే జీవ వైవిధ్యానికి నివాస యోగ్యాలుగా ఉంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ బెంగాల్ పులి, దాని తర్వాత ఇది గ్యాంజెటిక్ డాల్ఫిన్ అంటే గంగా నదిలో చూసే మనం డాల్ఫిన్ యొక్క జాతి ప్లాటనిస్టా గ్యాంజెటికా. తర్వాత ముగ్గర్ అనే మార్షీ క్రొకొడైల్ అంటే ఒకలాంటి మొసలి. సో ఇవన్నీ కూడాను మడ అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. సో ఇవి జీవ వైవిధ్యానికి నివాసాలుగా చెప్పవచ్చు. సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ యాక్ట్ యాజ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్స్. మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడాను మడ అడవుల యొక్క ప్రయోజనాలుగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనము థ్రెట్స్ అంటే హాని, ఇటువంటి ఎన్నో ఉపయోగాలున్న మడ అడవులకు ఎటువంటి హాని పొంచి ఉంది. సో వాట్ ఆర్ ద థ్రెట్స్ which are arising because of human activities to these mangrove ecosystems? Number one would be the aquaculture and the shrimp farming. The second one would be oil spills and pollution. The third activity would be rice cultivation, rice farming and palm oil cultivation. The fourth threat to mangrove ecosystem survival would be industrialization. The fifth threat to mangrove ecosystem conservation or mangrove ecosystems is human intervention.
So and the sixth threat to mangrove ecosystem survival is in the form of temperature variations, extreme winters and extreme summers. If there is a 10-degree variation concerned with the temperature, the mangrove or the plants and trees which grow in mangrove ecosystems cannot survive. They are very sensitive to temperature variations. మనం ఇప్పుడు మడ అడవుల ఆవరణ వ్యవస్థకు ఏదైనా హాని పొంచి ఉంది అంటే అది దేనివల్ల అని మనం మాట్లాడుకుంటే నెంబర్ 1 మొదటిది చేపల పెంపకము, దాని తర్వాత రొయ్యల పెంపకం సంబంధించిన చెరువులు. ఇవి మడ అడవులను నరికివేసి అటువంటి ప్రదేశాల్లో ఇటువంటి చేపలు రొయ్యల పెంపకం యొక్క చెరువులను నిర్మిస్తున్నారు. రెండవది హ్యూమన్ ఇంటర్వెన్షన్, మానవుల యొక్క ఎక్కువ ప్రెజెన్స్ అంటే మానవుల యొక్క నివాసాలు ఎస్టాబ్లిష్ చేయడము ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర, దీనివల్ల కూడాను మనకు మడ అడవులు నాశనం అవుతున్నాయి. మూడవది రైస్ ఫార్మింగ్ అండ్ పామ్ ఆయిల్ ఫార్మింగ్, అంటే మనకు వరి యొక్క ఫార్మ్స్ అంటే రైస్ ఫార్మింగ్ అండ్ పామ్ ఆయిల్. సో ఈ పామ్ ఆయిల్ ప్లాంట్స్ని మనం కల్టివేట్ చేయడం వల్ల కూడాను ఈ మడ అడవులు నాశనం అవుతున్నాయి. దాని తర్వాత ఏమంటే ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల ఏర్పాటు కూడాను మడ అడవులను నాశనం చేస్తున్నాయి. దీంతో పాటుగా మనకు ఆయిల్ స్పిల్స్ అంటే చమురు యొక్క లీకేజ్ అండ్ కాలుష్యము, ఈ వాతావరణ కాలుష్యము, చమురు వల్ల వచ్చే నీటి కాలుష్యము, వీటన్నిటి వల్ల కూడాను మడ అడవులు దెబ్బతింటున్నాయి. సో ఇవన్నీ కూడాను మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి. సో ఇవన్నిటినీ కన్సిడర్ చేస్తూ మనము అంతర్జాతీయంగా ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి ఇనిషియేటివ్స్ కానీ తీసుకున్నారో ఒకసారి చూస్తే, సో మనకు నెంబర్ 1 ఈజ్ ఇంక్లూజన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఇకోసిస్టమ్స్ ఇన్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. సో మనకు బయోస్ఫియర్ ప్రోగ్రాంలో ఈ మడ అడవుల ఆవరణ వ్యవస్థ యొక్క అంశాన్ని చేర్చడం వల్ల బయోస్ఫియర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్లో మడ అడవులు కూడా పరిరక్షించబడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, సో దీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ISME, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ కన్జర్వేషన్. మనకు అంతర్జాతీయ NGO ISME అనే ఒక NGO 1990 నుంచి ఆపరేట్ చేయబడుతుంది అంతర్జాతీయ స్థాయిలో. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ కన్జర్వేషన్, ఇది కూడా అంతర్జాతీయ స్థాయిలో మడ అడవుల ఆవరణ వ్యవస్థ యొక్క పరిరక్షణకు పనిచేస్తూ ఉంది. దీని తర్వాత మనకు IUCN తర్వాత యునెస్కో జంటగా పనిచేస్తూ మనకు బయోస్ఫియర్ ప్రోగ్రామ్ను రన్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్గా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది బ్లూ కార్బన్ ఇనిషియేటివ్. సో IUCN అండ్ యునెస్కో జాయింట్ కొలాబరేషన్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ ఇన్ విచ్ కన్జర్వేషన్ ఆఫ్ the mangrove ecosystems is part and parcel. దాని తర్వాత so 2015 July 26th 2015 onwards the UNESCO has been conserving or focusing on conservation of these mangrove ecosystems. మనకు 26 జూలై అనే రోజును అంతర్జాతీయ మడ అడవుల ఆవరణ వ్యవస్థ పరిరక్షణ దినంగా ప్రకటించి మనకు అంతర్జాతీయంగా మరియు జాతీయంగా ప్రజల్లో చైతన్యాన్ని పెంచడానికి యునెస్కో ప్రయత్నిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడాను మనకు మడ అడవుల పరిరక్షణ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అని అనుకుంటా. సో ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.